వచ్చే ఆగస్టు 15 నాటికి భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణరావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం పెంచింది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే ఇచ్చే రివార్డును 2 కోట్ల నుంచి 6 కోట్లకు, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధిస్తే ఇచ్చే 30 లక్షలకు రివార్డును 3 కోట్లకు పెంచింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లలో కొత్త ప్రవేశాలు పెరిగాయి. జూన్ 12న స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2,56,156 మంది కొత్తగా చేరినట్లు అధికారులు వెల్లడించారు. 1వ తరగతిలో 1,07,126 మంది, 2 నుంచి 10వ తరగతి వరకు 1,49,030 మంది ప్రవేశాలు పొందారని తెలిపారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. మంగిరాములు మహారాజు భక్తులకు బొట్టు పెట్టి ఆశీస్సులు అందజేశారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో నిర్వహించిన సెంట్రల్ నర్సరీని కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందల్వై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి వారి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 9,600 కోట్లు రైతు భరోసా రైతుల ఖాతాలో వేయడంతో సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ ను ప్రతి ఒక్కరూ కఠినంగా నియంత్రించాలని, వచ్చే 6 నెలల్లో ప్రతి SHO లక్ష్యాలు పెట్టుకుని నేరాలు నియంత్రణ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాకు 19,490 ఇళ్లు కేటాయించగా 15,834 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రొసీడింగ్స్ అందించామని తెలిపారు.